స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. కొండ మీద కట్టబడిన పట్టణము, కొండ మీది పట్టణము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గనుక దేవుని యొక్క వాక్యమును మీ ఇరుగు పొరుగు వారితో, కుటుంబ సభ్యులతో ఈ వీడియో షేర్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన అవసరతలను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. కొండపైన కట్టబడిన పట్టణము మరుగై ఉండదు. స్నేహితులారా, కొండలపైన ఏ కట్టడములైనా మరి ప్యాలెస్లైనా కట్టబడినటువంటి సందర్భంలో అవి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కనబడడాన్ని, చూడడానికి, గ్రహించడానికి వీలైనటువంటివిగా ఉండడాన్ని మనము గమనిస్తాం. ఆ కొండపైన కట్టబడిన పట్టణము అభివృద్ధిలో ఉందా, శాంతి సమాధానములతో ఉందా, ఆదర్శవంతంగా ఉందా, అన్ని సౌకర్యాలు కలిగినటువంటిదిగా ఉండిందా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సక్రమమైనవిగా ఉన్నవా అని అందరి దృష్టి, అందరి ఆలోచన ఆ కొండ మీద ఉన్నటువంటి పట్టణము మీద ఉండే అవకాశము ఉండింది. అక్కడ ఏం జరుగుతూ ఉన్నా, ఎలాంటి స్థితిగతులు ఉన్నా బయటి ప్రపంచానికి సులువుగా చేరే అవకాశము ఉండింది. ప్రభుల వారు కూడా మన జీవితంలో కొండపైన కట్టబడిన పట్టణము వలె ఉండాలి అని గుర్తు చేస్తూ ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే మాట ప్రభుల వారు పలికిన తర్వాత మీరు కొండపైన కట్టబడిన పట్టణము మరుగై ఉండదు అనే మాట ఆయన పలుకుతూ ఉన్నారు. నిజమే, మీ అందరిలో విశ్వాసము ఉండింది. అయితే మీ విశ్వాసము క్రియలతో కూడినదిగా ఉండినట్లయితే, మీ అనుదిన జీవితంలో, సామాజిక జీవితంలో ఆ క్రియలను కనబరిచేటటువంటి వారుగా ఉంటే, మీ జీవితము కొండపైన కట్టబడిన పట్టణము వలె అందరికీ కనబడేటటువంటిదిగా, అందరూ గ్రహించేటటువంటిదిగా, అందరూ దానిలో ఉన్న గొప్పతనాన్ని, దానిలో ఉన్న మంచిని గ్రహించేటటువంటి వారుగా ఉంటారు. అంటే విశ్వాసం అనేది హృదయంలో మాత్రమే దాచుకునేటటువంటిది కాదు. విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు ఏమైతే ఉన్నవో, మీరు విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు అందరి ఎడల ప్రేమ కానివ్వండి, నీతి న్యాయములతో జీవించడం కానివ్వండి, కరుణ కలిగి ఉండడం కానివ్వండి, జాలి కలిగి ఉండడం కానివ్వండి, నమ్మకత్వాన్ని ప్రదర్శించడం కానివ్వండి, అన్నిటికీ మించి క్రీస్తు జీవితాన్ని, ప్రభుల వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ రకంగా జీవించగలిగినటువంటి వారుగా ఉంటే, కొండపైన కట్టబడినటువంటి పట్టణము అందరినీ ఆకర్షించేటటువంటిదిగా, అందరూ దానిలో జరిగే దానిని గ్రహించేటటువంటిదిగా, అందరికీ అర్థమయ్యేలా, అందరినీ చేరుకునేలా, అందరినీ ఆలోచింపజేసేటటువంటిదిగా, చూడగానే అర్థమయ్యేటటువంటిదిగా ఉండిందో, మన జీవితములు క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు, క్రీస్తులో ఉన్న ప్రేమ అండి, క్రీస్తులో ఉన్న కనికరం అండి, క్రీస్తులో ఉన్న జాలి అండి, క్రీస్తులో ఉన్న నమ్మకత్వం అండి, క్రీస్తులో ఉన్న నీతిమత్వం అండి, ఇవి ఎప్పుడైతే మన జీవితంలో కలిగి విశ్వాసం, నేను విశ్వాసినండి, ఆదివారము గుడికి వెళ్తానండి అనే ధోరణిని విడిచి
ఈ స్వభావములను, ఈ క్రియలను ఎప్పుడైతే మన అనుదిన జీవితంలో అలవర్చుకునేటటువంటి వారంగా ఉంటామో స్నేహితులారా, అప్పుడు మన జీవితంలో కొండపైన కట్టబడిన పట్టణం వలె చూడండి, మన ఇరుగు పొరుగు వారు మనల్ని గమనిస్తూ ఉన్నారు. మరి ఇతర సమాజములకు చెందినటువంటి వారిని మనల్ని గమనిస్తూ ఉన్నారు. ఒక రకంగా లోకమంతా మనల్ని గమనిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో మన విశ్వాసంలో ప్రేమ భాగమైనప్పుడు, మంచితనం భాగమైనప్పుడు, ఓపిక సహనములు భాగమైనప్పుడు, సహోదర భావము భాగమైనప్పుడు, కరుణ జాలి భాగమైనప్పుడు, క్రీస్తులాగా బ్రతకడం అనేది, ఆయనను మాదిరిగా తీసుకొని జీవించడం అనేది, మాదిరిగా జీవించడం అనేది భాగమైనప్పుడు, ఇది అనేకులకు కనబడి క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనము వారు గ్రహించగలిగిన అవకాశము ఉండింది. మీరు వెలుగులాగా ఉంటారు. ఆ వెలుగు అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి కొండ మీద కట్టబడిన పట్టణంలాగా మన జీవితాలు ఉండాలి. ఆ రకంగా ఉండడమే ప్రభువునకు ఇష్టమై ఉన్నది, ఆయన ఉద్దేశమై ఉన్నది అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, మీ పరిశుద్ధ నామమునకు వందనాలయ. నిజమే, కొండ మీద కట్టబడిన పట్టణము అందరికీ కనబడేలా, అక్కడ జరిగే విషయాలు అందరికీ అర్థమయ్యేలా, దానిలో ఉన్న మంచి ఆ చుట్టుపక్కల వ్యాప్తి చెందేటటువంటిదిగా ఉండిందో మా విశ్వాస జీవితంలో యేసయ్య, ఇంతవరకు మేము ఏ రీతిగా జీవించినామో తండ్రి, కానీ ఈ దినము మొదలుకొని మీ పోలికలో మీలాగా బ్రతికే మనసు మాకు ఇవ్వండి అయ్యా. ఆ రీతిగా బ్రతకడము మీ ఉద్దేశమై ఉన్నది. ఆ రీతిగా బ్రతకడము మా జీవితంలో దీవెనకరమై ఉన్నది అని మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలు ఉన్నారు. నష్టాలతో ఏకీభవిస్తున్నారా? కష్టాలతో ఏకీభవిస్తున్నారా? కన్నీళ్ళు, అనారోగ్యము, నష్టపోయిన స్థితి, కృంగిపోయిన స్థితి, జీవితంలో ఎన్నో అవమానాలు, నిందలను భరిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారా? చూచుచున్నటువంటి దేవుడవు కదా, వారిని విమోచించవలసినదిగా బ్రతిమాలు కొనుచుంటున్నాం. ఈ దినము ఆయా శుభకార్యములలో పాల్గొంటున్నటువంటి బిడ్డలు, మరి ముఖ్యంగా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొనిచున్న బిడ్డల పైన మీ దక్షిణాస్తమును చాచి మీ దీవెనలతో నింపి గొప్ప భవిష్యత్తును దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.